హలో! హాయ్! ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. సో, లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! ఒక చిన్న హాలిడే ట్రిప్‌కి వచ్చామని. ఈరోజు అక్కడ టైం ఎలా స్పెండ్ చేశాం, జున్ను, ఆరుష్ ఎలా ఎంజాయ్ చేశారు అనేది షేర్ చేస్తున్నాను. వ్లాగ్ కంప్లీట్‌గా చూడండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. అండ్ ఈసారి రూమ్ అయితే అన్నిటికీ చాలా దగ్గరగా వచ్చింది. అంటే పూల్‌కి ఫ్లవర్ స్ట్రీట్ అని చెప్పి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఆ లైన్ అంతా ఈవినింగ్ 7 తర్వాత లైవ్ డిన్నర్, లైవ్ మ్యూజిక్ అన్నీ అరేంజ్ చేసి ఉంటాయన్నమాట. చుట్టూరా ఫ్లవర్స్ చాలా బాగుంటుంది. సో, అన్నిటికీ దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్‌లో రూమ్ దొరికింది. అంటే ప్రతిసారి మనం వెహికల్కి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఈ రిసార్ట్లో మోస్ట్ ఆఫ్ ద రిసార్ట్స్లో కార్ అలౌ చేయరు కదా. అక్కడ బ్యాటరీ వెహికల్స్లోనే అటు ఇటు మనం ట్రావెల్ చేయాలి. సో బట్ మేము రిక్వెస్ట్ చేస్తాము ప్రతిసారి పిల్లలు ఉన్నారు అని చెప్పి, అప్పుడు మాకు అలౌ చేసేవారు. ఈసారి అయితే జస్ట్ లగేజ్ డ్రాప్ చేసి మళ్ళీ వెహికల్ తీసుకెళ్ళి పార్కింగ్లో పెట్టేయమన్నారు. ఆ తర్వాత అంతా బ్యాటరీ వెహికల్తోనే ట్రావెల్ చేయాలి. సో రూమ్కి అయితే వచ్చేసాము. అండ్ రూమ్ కూడా ప్రతిసారి కొంచెం స్పేషియస్గా ఉండే రూమ్ ఇవ్వమని అడుగుతాము. బికాస్ పిల్లలు ఉన్నప్పుడు అటు ఇటు వాళ్ళు ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని. కానీ నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా పెద్ద రూమ్ దొరికింది. అప్పుడు ఆరుష్కి ఆల్మోస్ట్ 1 ఇయర్, 1.5 అలా ఉంటుంది. సో పెద్ద బాల్కనీ, పెద్ద రూమ్ వచ్చింది. వాడైతే ఫుల్గా తిరిగేసి అప్పుడే నడకొచ్చిందనమాట వాడికి. సో ఫుల్గా ఆడేసుకున్నాడు. ఈసారి రూమ్ కూడా పర్వాలేదు, బట్ అంత స్పేషియస్గా ఏం లేదు, నార్మల్గా ఉంది, సరిపోతుంది. మనం రూమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయం కాబట్టి సరిపోతుంది. అండ్ ఇది వాష్రూమ్లోనే మనకి లగేజ్ అవి పెట్టుకోవడానికి లాకర్స్ ఇవన్నీ కూడా వాష్రూమ్లోనే ఉన్నాయి. వెళ్ళగానే రూమ్లో లగేజ్ డ్రాప్ చేసేసి ఇమీడియట్గా పూల్కి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఆరుష్ అంత ఎగ్జైట్ అవుతున్నది, వెయిట్ చేస్తున్నది ఆ స్విమ్మింగ్ పూల్ కోసమే. అండ్ అది 6 లోపల, అంటే 6 కల్లా క్లోజ్ చేసేస్తారు. ఆఫ్టర్ 6 యూస్ చేయడానికి అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ యూస్ చేసుకోవచ్చు. అందుకని ఫస్ట్ అయితే పూల్కే వెళ్ళిపోతున్నాము. చెప్పాను కదా వాకబుల్ డిస్టెన్స్ అని, అందుకే వాక్ చేస్తున్నాం. సో అక్కడైతే ఫుల్గా జున్నుకి ఫస్ట్ టైం కదా స్విమ్మింగ్ పూల్. జున్ను ఎంజాయ్ చేసింది, ఆరుష్ కూడా బాగా ఆడుకున్నాడు. అదంతా మీకు తర్వాత చూపిస్తాను. ఈలోపు ఒక మంచి హెల్తీ రెసిపీ, దాంతోపాటు ఒక మంచి ఇన్ఫర్మేషన్ని కూడా షేర్ చేస్తున్నాను. నాకు ఈ మధ్యలో చాలా మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తున్నాయి. అంటే పిల్లలకి పెట్టే ఫుడ్ రెసిపీస్ డెఫినెట్గా షేర్ చేయండి, మాకు హెల్ప్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. సో ఈరోజు అయితే ఒక చిన్న హెల్తీ రెసిపీ, పాలక్ రైస్. అది చాలా సింపుల్గా చేస్తాను, అంటే పిల్లలకి పెట్టేటట్టు చేస్తాను. ఇది పెద్దవాళ్ళు కూడా తినచ్చు, కమ్మగానే ఉంటుంది. బట్ స్పైసీ లేకుండా పిల్లలకి ఎలా ఫీడ్ చేస్తాను అనేది చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ కడాయి చూపిస్తున్నాను కదా, ప్రెజెంట్ ఇండస్ వ్యాలీ వాళ్ళది సమ్మర్ సేల్ ఒకటి నడుస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇండస్ వ్యాలీ ట్రై-ప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్. చాలా పెద్ద కడాయి, ఈవెన్ 4+ మెంబర్స్కి కూడా హ్యాపీగా ఇందులో కుక్ చేయొచ్చు. అంత పెద్ద కడాయి అనమాట. అండ్ చాలా థిక్గా ఉంటుంది, ఇందులో మాడడం అలాంటివి ఏం జరగవు. అండ్ ఇప్పుడు అందరూ లైక్ హెల్దీ వే ఆఫ్ కుకింగ్కి మూవ్ అయ్యారు కదా, లైక్ స్టెయిన్లెస్ స్టీలు, క్యాస్ట్ ఐరన్ ఇలాంటివన్నీ యూస్ చేస్తున్నారు. సో స్టెయిన్లెస్ స్టీల్లో కుక్ చేయడం చాలా ఈజీ, అండ్ ఇవి మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. నేనైతే చాలా ఇయర్స్ నుంచి స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ యూస్ చేస్తున్నాను. డిఫరెంట్ మోడల్స్లో కూడా నా దగ్గర ఉన్నాయి. సో ప్రెజెంట్ ఒక సమ్మర్ ఫ్లాష్ సేల్ నడుస్తుంది. అప్ టు 70% ఆఫ్ ప్లస్ 15% ఆఫ్ యూజింగ్ మై కూపన్ కోడ్. నా కూపన్ కోడ్ యూస్ చేస్తే 70% ఆఫ్తో పాటు ఎక్స్ట్రా 15% ఆఫ్ కూడా వస్తుంది. నేను కింద డిస్క్రిప్షన్లో నా కూపన్ కోడ్ అండ్ నా లింక్ అన్ని డీటెయిల్స్ షేర్ చేశాను. సో ఈ టైంలో మీరు తీసుకున్నట్టయితే, పర్చేస్ చేసినట్టయితే మీకు చాలా మంచి డిస్కౌంటెడ్ ప్రైస్కి వస్తుంది. రెసిపీ విషయానికి వస్తే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అందులో షాజీరా వేసాను. నేను పాలకూరని ఆల్రెడీ కొంచెం ఉడకబెట్టి, అంటే కొంచెం బాయిల్ చేసి దాన్ని పేస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత షాజీరా వేసాను కదా ఆయిల్లో, దాని తర్వాత 2 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. అంటే నేను ఇంకా మసాలా పౌడర్ ఏం యూస్ చేయను, జస్ట్ ఈ స్పైసెస్ మాత్రమే. అండ్ ఆనియన్స్ వేసాను. ఆనియన్స్లో కొంచెం పసుపు, ఉప్పు వేసాను వేగడానికి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పాలకూర వేసేసాను. పాలకూర కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్నాను.
ఆ తర్వాత మనకి ఆల్రెడీ ఉడకబెట్టిన రైస్ ఉంటుంది కదా, అది వేసేసాను. ఇక్కడ మీరు ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. పిల్లలకి వెల్లుల్లి రెబ్బలు అంటే వెల్లుల్లి కూడా యాడ్ చేసినా హెల్దీ కదా, ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. బట్ ఆ రోజు రెండు నా దగ్గర లేవు, అందుకే వేయలేదు. అండ్ రైస్ వేసేసాను. రైస్ వేసిన తర్వాత చిన్న కారం అంటే ఒక లైక్ చిన్న పించ్ ఆఫ్ కారం ఆర్ పెప్పర్ ఏదైనా వేసుకోవచ్చు. అండ్ చిన్న సాల్ట్ టేస్ట్కి వేసేసి జీడిపప్పు, ఆల్రెడీ ఫ్రై చేసిన జీడిపప్పు ఉంది కదా, అది వేసేసాను, అంతే. సో చాలా కమ్మగా అండ్ టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది లంచ్ బాక్స్ రెసిపీ లాగా కూడా మీరు పిల్లలకి పెట్టచ్చు. పాలకూర హెల్దీ కదా, పాలకూర పప్పు ఇలా డిఫరెంట్గా చేస్తుంటే పిల్లలకి మనం ఫీడ్ చేయడానికి బాగుంటుంది. అండ్ ఈ కడాయిని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ టైంలో తీసుకోండి. ఇదే కడాయి అని కాదు, మీకు ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ అని ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్లో నా కోడ్ పెట్టాను, అలానే లింక్ కూడా పెట్టాను. మీరు ఆ కోడ్ని యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 15% ఆఫ్ వస్తుంది. ప్లస్ అప్ టు 70% ఆఫ్ ఆల్మోస్ట్ అన్ని కుక్వేర్స్ పైన ఉన్నాయి. డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, కావాలంటే చెక్ చేయండి. అండ్ మీరు మీ సమ్మర్ వెకేషన్ ఎక్కడైనా ప్లాన్ చేశారా ఆర్ ఎక్కడికైనా వెళ్ళారా అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో జున్ను అయితే ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ కొంచెం కంగారు పడింది, అంటే అంత వాటర్ అండ్ ఫస్ట్ టైం కదా, సో కంగారు పడింది. బట్ ఆఫ్టర్ దట్ చాలా బాగా ఆడుకుంది, ఎంజాయ్ చేసింది కూడా. ఆరుష్ స్టార్టింగ్లో చాలా భయపడిపోయేవాడు పూల్లోకి దిగాలంటే, ఇప్పుడు వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి స్టార్టింగ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఆడుకుంది. అంటే చిన్నపిల్లలు కొంచెం వాటర్లో దిగాలంటే క్రాంకీ అవుతారు కదా, బట్ అలా ఏం చేయలేదు, చాలా బాగా ఎంజాయ్ చేసింది. నేనైతే దిగలేదు ఈరోజు, ఎందుకంటే రేపు మార్నింగ్ బుక్ చేసుకున్నాము స్లాట్. ఏమైందంటే కోవిడ్ వల్ల కొంచెం రిస్ట్రిక్షన్స్ అన్నీ పెరిగాయి. ఇంతకుముందు కామన్ స్విమ్మింగ్ పూల్ని ఇప్పుడు ప్రైవేట్ చేసేసారు, దాన్ని మనం స్లాట్స్ కింద బుక్ చేసుకోవాలి, స్లైడింగ్ పూల్ అనమాట. సో మనకి ఒక 1 hour ఇస్తారు ఒక ఫ్యామిలీకి, ఆ టైంలో మనం యూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ డేకి మేము బుక్ చేసుకున్నాము ఆ 1 hour. సో రేపు దిగుదాము అన్నట్టు, ఇంక ఈరోజు ఏమీ దిగలేదు. అండ్ ఈ పాప అక్కడ పరిచయమైందనమాట, తను కొంచెం దిగడానికి భయపడుతుంది, బట్ జున్ను బాగా ఆడుకుంటుంది కదా, అందుకే జున్నుతో కొంచెం కూర్చోబెట్టి ఆడించారు, సో దట్ తనకి అలవాటు అయ్యి దిగుతుందేమో అని. అండ్ అలా ఒక 1 hour అయితే అక్కడ టైం స్పెండ్ చేసాము. పూల్లో అయిపోగానే అక్కడి నుంచే డైరెక్ట్గా ఫిష్ ఫీడ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి స్టార్ట్ అయ్యాము. వీళ్ళు స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఫ్రెష్ అయిపోయారు, అక్కడ వాష్రూమ్స్ అవి ఉంటాయి. సో ఫ్రెష్ అయిపోయారు అంటే స్నానం అది చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు. అండ్ ఆ ఫిష్ ఫీడ్ ఏంటంటే 3 to 4:30 అక్కడ మనకి ఫిషెస్కి ఫీడింగ్ చేయిస్తారు, అంటే ఫుడ్ అవి ఇచ్చి మనల్ని వేయమంటారు. అండ్ అక్కడ స్నాక్స్ అవి కూడా 3 to 4:30 ఉంటాయి అన్నమాట. బట్ మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 5:30-6 ఆ టైంకి. సో అదంతా క్లోజ్ అయిపోయింది, జస్ట్ అలా వీళ్ళకి ఫిషెస్ అవన్నీ చూపించేసి కొంచెం సేపు అటు ఇటు తిరిగేసి వచ్చేసాము. ఆ తర్వాత రూమ్కి వెళ్ళి అండ్ మళ్ళీ కంప్లీట్గా ఫ్రెష్ అయిపోయాము. మళ్ళీ ఒకసారి వీళ్ళిద్దరికి స్నానాలు చేయించేసాను. స్నానాలు చేయించేసి రెడీ చేశాను. జున్నుకి ఒక మంచి ప్రిన్సెస్ ఫ్రాక్ వేశాను.
ఇది బర్త్డే టైంలో అప్పుడు షాపింగ్ చేసిన ఫ్రాక్స్లో ఒకటి. ఫోటోషూట్కి ఒకసారి వేసాను అనుకుంటా, కొన్ని పిక్స్ ఉన్నాయి ఇందులో. బట్ ఆ తర్వాత ఎప్పుడు వేయలేదు. సరే, ఈరోజు ఫ్లవర్స్ స్ట్రీట్లో ఆ ఫ్లవర్స్ మధ్యలో ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ వేసి ఫొటోస్ అవి తీయడానికి బాగుంటుంది కదా అన్నట్టు. అంటే మళ్ళీ అన్ని అకేషన్స్ రావట్లేదు కదా, ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పి ఇంకా అలా వేశాను. అసలు మేనేజ్ చేయలేదేమో, ఉండలేదేమో ఆ ఫ్రాక్లో అనుకున్నాను, కానీ చక్కగా తిరిగేసింది అటు ఇటు. అండ్ ఈసారి ట్రిప్ అంతా కూడా అంటే అక్కడ ఇబ్బంది పెట్టలేదు, ఇద్దరు పిల్లలు కూడా చక్కగా ఆడుకున్నారు. లాస్ట్ టైం జున్ను కొంచెం చిన్నది, అప్పుడు మేము తనకి మంత్స్ ఉన్నప్పుడు వెళ్ళాము. అప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది, అంటే ఎత్తుకొని తిరగాలి కదా పాపని. క్యారీ బ్యాగ్ అది అంటే బేబీ క్యారియర్ అవి క్యారీ చేశాను, కానీ కొంచెం కష్టమైంది అటు ఇటు తిరగడానికి, పిల్లల్ని ఎత్తుకొని తిరగాలంటే. బట్ ఈసారి జున్ను చక్కగా నడుస్తుంది అండ్ తనైతే అస్సలు ఇబ్బంది పెట్టలేదు, హ్యాపీగా ఆడుకుంది, ఎంజాయ్ చేసింది. అండ్ ఇక్కడ చెప్పాను కదా లైవ్ డిన్నర్, లైవ్ ఫుడ్ ఉంటుంది అని చెప్పి. ఆరుష్ వాళ్ళ డాడీ ఇద్దరు సైక్లింగ్ చేస్తున్నారు. ఈలోపు నేను ఇక్కడ కూర్చున్నాను అండ్ జున్ను ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తూ తను ఆడిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను వేసుకున్న ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది, బట్ వీడియో తీసుకోవడం మర్చిపోయాను. మీకు ఇక్కడ ఫొటోస్ యాడ్ చేస్తాను, థంబ్నెయిల్లో పిక్స్ పెట్టాను, చూడొచ్చు. చాలా బాగుంటుంది, కొన్ని మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. లింక్ కావాలంటే వెతికి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సూప్, స్టార్టర్ అలా మా కోసం సింపుల్గా చెప్పుకున్నాము. అండ్ పిల్లలకి లైట్ స్పైసీతో ఫ్రైడ్ రైస్ చేయమని చెప్పాను, చికెన్ ఫ్రైడ్ రైస్. సో అది వాళ్ళకి ఫీడ్ చేసేసాను. అంటే వాళ్ళకి తొందరగా తినిపించేస్తే రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టియచ్చు కదా. మార్నింగ్ నుంచి ఇంకా అటు ఇటు తిరిగారు, పూల్లో దిగారు. పూల్లో దిగితే కొంచెం తొందరగా అలసిపోతారు కదా, అందుకని వాళ్ళకైతే తినిపించేసాను. ఇంకా రూమ్కి తీసుకెళ్ళగానే పడుకుని పోయారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయాము, బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్తున్నాము. అంటే మనం రూమ్ బుక్ చేసుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది. మార్నింగ్ 10 లోపు 10:30 లోపు బ్రేక్ఫాస్ట్ అనేది రెస్టారెంట్లో అవైలబుల్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళి తినాలి. సో మేమైతే రెడీ, అంటే ఫ్రెష్ అవ్వలేదు కంప్లీట్గా, జస్ట్ బ్రష్లు అవన్నీ, ఫేస్ వాష్ ఇవన్నీ చేసేసుకున్నాం అంతే. అంటే మళ్ళీ పూల్లో దిగాలి కదా, ఇంకా డైరెక్ట్గా స్నానం అదంతా అయిపోయాక చేద్దామన్నట్టు చేయలేదు. జున్నుపాపు కూడా రెడీ. అండ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, చాలా కాంప్లిమెంటరీయే, కానీ అన్ని టైప్స్ ఆఫ్, అంటే బఫే లాగా, బఫే బ్రేక్ఫాస్ట్ అనమాట. సో అన్ని వెరైటీస్ ఉంటాయి, బాగుంటుంది, టేస్ట్ వైస్ కూడా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లో సౌత్ ఇండియన్ వెరైటీస్ అన్నీ, లైక్ ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఉప్మా, అన్నీ వాట్ నాట్ అన్నీ ఉంటాయి. అలానే లైక్ నార్మల్ బ్రేక్ఫాస్ట్, బ్రెడ్, మనకి చాకోస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఆ టైప్ కూడా, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. హారుష్ ఎక్కువగా ఎగ్స్ కానీ చాకోస్ ఇలాంటివే తింటాడు. ఇడ్లీ అవి రెగ్యులర్గా తింటాడు కదా, ఇక్కడ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో జున్నుపాప ఓన్లీ ఫ్రూట్సే తిన్నది, కొంచెం ఇడ్లీ అలా పెట్టాను కానీ తినలేదు. క్యారెట్ హల్వా అలా ఏదో ఉంటే అది కొంచెం పెట్టాను. సో తనకి నచ్చే టైప్వి కొన్ని ఫీడ్ చేశాను. ఇంక ఇది లాస్ట్లో వెళ్ళిపోయే ముందు, అవును మీకు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చూపించలేదు కదా అని తీశాను. అప్పటికే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి, అంటే క్లోజింగ్ టైం అనమాట. సో ఉన్న వెరైటీస్ అలా జస్ట్ ఒక ఓవర్లుక్ ఇచ్చాను అంతే. బాగుంది ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్ అంతా.
అంటే చట్నీస్ అవి కూడా బ్రేక్ఫాస్ట్లో మెయిన్ చట్నీ కదా, ఆ టేస్ట్ లేకపోతే అసలు తినబుద్ధి కాదు. సో చట్నీస్ టేస్ట్ కానీ అంతా కూడా బాగుంటుంది. ఈసారి కొన్ని ఎక్కువ ఐటమ్స్ కనిపించాయి ముందు కన్నా. సో హెవీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అండ్ నాకు బ్రేక్ఫాస్ట్ చాలా ఇష్టం అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ నచ్చుతుంది నాకు. సో హెవీ బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి రాగానే బద్ధకంగా అనిపించింది, పడుకోవాలనిపించింది. బట్ అంత ఛాన్స్ లేదు. క్లోజ్ అంటే చెక్అవుట్ చేసేయాలి రూము. మనకి ముందు రోజు 1 చెక్ ఇన్, నెక్స్ట్ డే 11 to 12 మధ్యలో చెక్అవుట్ చేసేయాలి. సో ఇప్పుడు మేము చెక్అవుట్ చేసేసి లగేజ్ అంతా పట్టుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్విమ్ చేసి అక్కడే వాష్రూమ్స్ అవి ఉంటాయి కదా, అక్కడే ఫ్రెష్ అయిపోదాం అని ప్లాన్ అనమాట. ఎలాగో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందని చెప్పి జస్ట్ అలా రిలాక్స్ అయ్యాను. బద్ధకంగా అనిపించింది. ఇంకా తినిన తర్వాత మళ్ళీ పూల్లో దిగాలంటే కొంచెం కష్టం కదా, బట్ పిల్లల కోసం దిగాల్సి వచ్చింది. అండ్ పైనుంచి ఎండ బాబోయ్ అస్సలు ఉండలేకపోయాము. 11 to 12 స్లాట్ ఒక్కటే దొరికిందనమాట. ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల స్లాట్స్ బుకింగ్ అయిపోయింది, ముందు అలా ఉండేది కాదు. సో ఆ స్లాట్ ఒక్కటే దొరకడం వల్ల ఫుల్ మంచి ఎండలో దిగాము. అండ్ అప్పుడు ఆ 2 days టెంపరేచర్ చాలా హైలో ఉంది. సో నాకైతే తలనొప్పి వచ్చేసింది. అది దిగినంతసేపు ఏమనిపించలేదు, బయటకు వచ్చిన తర్వాత నుంచి ఇంకా తలనొప్పి. బట్ బాగా ఎంజాయ్ చేసాము పిల్లలతో, మంచి టైం. సో అంతే. పూల్ తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి కొంచెం అటు ఇటు తిరిగేసి బ్యాక్ స్టార్ట్ అయిపోయాము ఇంటికి. అండ్ ఎస్, ఇది ఈరోజు వ్లాగ్. మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. జున్ను పాప కార్ ఎక్కగానే పడుకుని పోయింది, చాలా అలసిపోయింది పాపం. కార్ ఎక్కింది, ఇంకా అలా నిద్రపోయింది ఒళ్ళో. అండ్ ఎస్, ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆల్, సీ యూ.